నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు మధు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ప్రశ్నించనున్న పోలీసులు. మద్యం ముడుపుల సొమ్ము మ్యూల్ ఖాతాలకు మళ్లింపు. సైబర్ నేరగాళ్ల వ్యూహం అనుసరించిన వైసీపీ మాఫియా. డోలీ మోతలకు చెల్లు. గిరిజనులకు అందుబాటులోకి వైద్యం. కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుపై అడవి బిడ్డల సంతృప్తి. ఢిల్లీలో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. కూలిన చెట్లు, రాకపోకలకు అంతరాయం. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల కీలక సమావేశం. మోదీ 3.0 మొదటి వార్షికోత్సవాలపై చర్చ. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు మధుని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఈరోజు ఏపీపీఎస్సీ కేసులో నిందితులు ఇద్దరు A1 A2లుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్లను ఈరోజు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకొని అనంతరం విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతూ ఉన్నారు. సుమారు 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేపు విచారణ చేసుకునేందుకు ఇక్కడ కోర్టు అనుమతించింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకొని మళ్ళీ తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. విచారణ అనంతరం మళ్ళా వైద్య పరీక్షలు చేసి ఆ తరువాత కోర్టులో మెడికల్ రిపోర్టుని కూడా అందులో ప్రవేశపెడతారు. మొత్తం మీద ఈ 2 రోజులు విచారణలో కీలక విషయాలు బయటపడే అవకాశం కనబడుతూ ఉంది. ఏపీపీఎస్సీకి సంబంధించి గతంలో హైకోర్టు ఆదేశాల తరువాత మాన్యువల్గా గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అప్పుడు ఈయన కార్యదర్శిగా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన అత్యంత రహస్యంగా నిబంధనల ప్రకారం చేయవలసినటువంటి పరీక్షలను ప్రైవేటు ప్రాంతంలో చేయటము, అదేవిధంగా ఇక్కడి నుంచి పేపర్లు అక్కడికి తీసుకువెళ్ళటం, మూల్యాంకనం చేయటం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటుగా దానికి సంబంధించి అనర్హతంగా ఉన్నటువంటి వ్యక్తులను పేపర్ వాల్యుయేషన్కి నియమించారని క్యాంప్సైన్ అనే సంస్థకు కేవలం ఒక నోటిఫికేషన్ తోటే, అంటే కేవలం ఒక కొటేషన్ తోటే వారికి ఈ కాంట్రాక్టు కట్టబెట్టారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కొంత వాళ్ళు డబ్బులు చెల్లించినటువంటి రిసిప్ట్లు కూడా కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో అసలు హాయిగోల్డ్కి హాయిలాండ్కి ఈ పేపర్లు తీసుకెళ్లాలని ఆదేశించింది ఎవరు, ఎందుకు ఈ పని చేశారు, అందులో ఏ విధంగా పేపర్ వాల్యుయేషన్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇంకా ఎలాగా చేశారు అనేటువంటి విషయాలు, దీంతోపాటు ఇంకా మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. కీలకంగా వ్యవహరించినటువంటి వెంకట సుబ్బయ్య అనే ఉద్యోగి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎట్లాగా వెళ్ళారు, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాంప్సైన్ సంస్థ ప్రతినిధి యజమాని అయిన మధుసూదన్ని కూడా ఈరోజు విచారిస్తున్నారు. ఎవరు ఆయనకి ఆదేశాలు ఇచ్చారు, గతంలో ఈ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా, అసలు దానికి సంబంధించి వివరాలన్నింటినీ ఆయన పోలీసులు తెలుసుకొని ఉన్నారు. ఈ జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడకు వచ్చినట్టు విచారణలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆయన ఏసీపీ ఇటు నందిగామ ఏసీపీ తిల్లకు దీన్ని పర్యవేక్షించారు. విచారణ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు జరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సాయంత్రం ఇక్కడ నుంచి జైలుకి తీసుకువెళ్తారా లేదంటే ఇక్కడే ఉంచుతారా అనే దాంట్లో స్పష్టత అయితే లేదు. ఆర్డర్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ 2 రోజులు విచారణ చాలా కీలకంగా ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు.
ఇప్పటికే ఇటు ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ రిమాండ్ ఖైదీగానే ఇంకా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. దర్యాప్తుకి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కీలక ఆధారాలు దర్యాప్తునకు ఉపయోగపడతాయి అని కోర్టులో వాదించి 2 రోజుల అనుమతి అయితే తీసుకున్నారు వెంకటేష్. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ముఠా సైబర్ నేరగాల వ్యూహాన్ని ఎంచుకుని మ్యూల్ ఖాతాలోకి ముడుపులు సొమ్ము మళ్లించారు. రోజువారీ కూలీలు, నిరుపేద పేరిట బ్యాంకు ఖాతాలు, కల్పిత కంపెనీలు సృష్టించి అందులోకి సొమ్ము జమ చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారులకు చేరవేసినట్లు సిట్ గుర్తించింది. జగన్ హయాంలో సొంత మద్యం బ్రాండ్లతో వేల కోట్లు దోచుకున్న వైసీపీ మాఫియా ముఠా ఆ డబ్బును టక్కుటమారా విద్యలన్నీ ప్రదర్శించి సొమ్ము చేసుకుంది. మద్యం ముడుపుల సొమ్ము మళ్లించుకునేందుకు మ్యూల్ ఖాతాలు అడ్డం పెట్టుకుంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతీ నెలా కొంత మొత్తం చెల్లిస్తామంటూ ప్రలోభపెట్టింది. వారి ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది. ఆ అనామకుల్నే డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలు సృష్టించింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించింది. వాటి నుంచి ఆ సొత్తును బహుళ అంచెల్లో డొల్ల కంపెనీల్లోకే పంపించింది. చివరిగా ఈ అక్రమ సొత్తంతా అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బిల్లులు అందగానే మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు అందులో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులు ఆయా కంపెనీల నుంచి కొన్నట్లు, అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రికార్డుల్లో చూపించేవి. ఈ లావాదేవీలు చూస్తే మద్యం కార్యకలాపాలతో ఎలాంటి సంబంధమూ లేని కంపెనీలకు భారీ మొత్తాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని మరింత లోతుగా శోధించారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలు ఏ ఖాతాలకు సొమ్ములు చెల్లించాయో ఆయా బ్యాంకుల శాఖలకు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలు తెరిచినప్పుడు సమర్పించిన చిరునామాలకు వెళ్లి పరిశీలించగా అక్కడెక్కడా అలాంటి కంపెనీలే లేవని నిర్ధారించుకున్నారు. కేవైసీ పత్రాల్ని విశ్లేషించిన సిట్ అధికారులు అందులోని వివరాల ఆధారంగా కొందరు ఖాతాదారుల్ని గుర్తించారు. తీరా చూస్తే వారంతా రోజూ కూలీలు, నిరుపేదలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారు, నిరుద్యోగులని తేలింది. వారి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఖాతాలు, డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల గురించి సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు ఆ కంపెనీల పేర్లే తామెన్నడూ వినలేదని, అవేంటో కూడా తమకు తెలియదనే సమాధానాలు వచ్చాయి. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులిస్తే ప్రతి నెలా 1000 రూపాయలిస్తామని కొంతమంది ఆశ చూపటంతో తాము ఆ పత్రాలనిచ్చామని గోడు వెళ్లబోసుకున్నారు. వీటన్నింటినీ మ్యూల్ ఖాతాలుగా గుర్తించిన సిట్ అధికారులు మనీ ట్రయల్ ఆధారాలు వెలికితీశారు. పలు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము తొలిదశలో ముంబై చిరునామాతో ఉన్న క్షిపణి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు, ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు, నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 4 కోట్లు జమైనట్లు సిట్ గుర్తించింది. ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, యష్ బులియన్ వంటి కంపెనీల్లోకి మళ్లించినట్టు గుర్తించారు. ఇవన్నీ ముంబై, ఢిల్లీ చిరునామాతో ఉన్నవే. అలా ఈ కంపెనీల నుంచి అనేక సంస్థల్లోకి మళ్లించుకొని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైకాపా మద్యం ముఠా హవాలా మార్గాలను ఎంచుకుంది. దర్యాప్తు సంస్థల నిఘా, పర్యవేక్షణ నుంచి తప్పించుకోవటం కోసం అత్యంత సంక్లిష్టమైన లావాదేవీల పద్ధతిని అనుసరించింది. ఇలా కొల్లగొట్టిన సొత్తులో ఎక్కువ శాతం విదేశాలకు తరలించింది. అవన్నీ విదేశీ ఖాతాల్లో ఉన్నట్లు సిట్ భావిస్తోంది. ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది.
అక్రమ మార్గాల్లో సొత్తు దోచుకునేవారు దర్యాప్తు సంస్థలు పసిగట్టకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయటానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన సొత్తు మళ్లించేందుకు వేల కొద్దీ మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తుంటారు. ప్రతిగా వారికి నెల నెల కొద్ది మొత్తం సొమ్మునిస్తుంటారు. పోలీసులు ఎప్పుడైనా విచారణ జరిపితే అసలు సూత్రధారులు చిక్కరు. ఇలాంటి ఖాతాల్నే మ్యూల్ ఖాతాలు అంటారు. డబ్బులు తీసుకుని నేరగాళ్లకు ఆ ఖాతాల్నిచ్చేవారిని మనీ మ్యూల్స్ గా పరిగణిస్తారు. ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న ఇలాంటి ముఠాలను అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం ముఠా దందాకు పాల్పడింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న 2 మహిళలు సహా 3 పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 2 మహిళలు ఒడిశా సరిహద్దులో గంజాయి కొనుగోలు చేసి ప్రయాణికుల్లా కారులో వస్తుండగా పట్టుకున్నారు. బైక్పై ఎస్కార్ట్ వస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో వీళ్ళు లింక్ చేసుకొని ఇక్కడ తక్కువ ప్రైస్కి గాంజాను కొని ఢిల్లీ లాంటి మార్కెట్లో ఎక్కువ కాస్ట్కి అమ్మి దాంతో వ్యాపారం చేయడానికి వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇందులో మనకి 2 లేడీస్ ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు మాత్రమే రాకుండా వీళ్ళతో ఒక చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళతో ఒక పిల్లలు, చంటి పిల్లలు కూడా తీసుకురావడం జరిగింది. 3 చంటి పిల్లలు అండి. ఇక్కడ కనిపిస్తున్న మన 2 లేడీస్ ఉన్నారు కదా, ఆ 2 లేడీస్ వాళ్ళ పిల్లలే 3 చంటి పిల్లలు. ఇలా ఎందుకు వీళ్ళు వచ్చారంటే, ఒక లేడీస్ చిన్నపిల్లలు వెళ్ళే కార్ని మనం యూజువల్ గా సస్పిషన్ చేయం. అంటే మనం యూజువల్ గా దాంట్లో ఏముండదులే, లేకపోతే ఆ కార్లో ఫ్యామిలీ వెళ్తున్నారులే అనే ఉద్దేశంతో మనకి ఎటువంటి అనుమానం రాదు. బీహార్ నుంచి గుంటూరు వైపు నిషేధిత సిగరెట్ల లోడుతో వెళ్తున్న లారీని విజయనగరం జిల్లా రామభద్రాపురంలో విజిలెన్స్ జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి రసీదులు లేకుండా సుమారు 96 లక్షల విలువైన సిగరెట్లు తరలిస్తున్నారని గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. లారీలో పైన పాత్రలు శుభ్రం చేసే సబ్బుల ప్యాకెట్లుంచారని, లోపల సిగరెట్ పెట్టెలున్నాయని అధికారులు తెలిపారు. బీహార్కు చెందిన లారీ డ్రైవర్ పంకజ్ కుమార్, రెహమాన్, విక్కీ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గుంటూరు వెళ్తున్న వెహికల్ మామూలుగా డిష్ వాషర్ అని చెప్పి సిగరెట్ తీసుకుని వస్తున్నారు. డిష్ వాషర్ కొన్ని ఉన్నాయి, మిగతా వెనక భాగం అంతా సిగరెట్ ఉన్నది అన్నమాట. సుమారు 96 లక్షలు. దీన్ని ఇక్కడ రామపురం దగ్గర సమీపంలో పట్టుకున్నదని. అనంతపురం జిల్లా వెలుగొప్పలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెలుగొప్పకు చెందిన మంజునాథ్ కొన్నేళ్లుగా భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటల పెట్టుబడి కోసం 30 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. కానీ పెట్టుబడి తగ్గట్లు దిగుబడులు రాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఒత్తిడికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. చీరాల, బాపట్ల, కొల్లూరు, చెనగంజాం, అద్దంకి, మార్టూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాలలో పడిన వానకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పర్చూరు మండలం దేవరాపల్లిలో 2 పొగాకు కొట్టాలపై పిడుగుపడింది. దీంతో కొట్టాలలోని పొగాకు పూర్తిగా దగ్ధమైంది. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు సుబ్బారావు, నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడటంతో ఓ బస్సు, కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి అక్బర్ రోడ్డు సమీపంలో చెట్లు నేలకొరిగాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీకి పలు విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతోంది. అక్కడ డోలీ మోతలు నిత్య కృత్యం. వైద్యం అందాలంటే గగనం. ఆ పరిస్థితిని క్రమంగా మార్చేస్తోంది కూటమి ప్రభుత్వం. కంటైనర్ వైద్యశాలల ద్వారా గిరి శిఖర గ్రామాలకు వైద్యాన్ని చేరువ చేసింది. కంటైనర్ వైద్య సేవలపై అడవి బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, ఆసుపత్రులకు దూరంగా ఉండే అడవి బిడ్డలకు బాసటగా నిలుస్తున్నాయి కంటైనర్ వైద్యశాలలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరి ఆరోగ్య కేంద్రం పేరుతో కూటమి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. నిత్యం ఆశా వర్కర్లతో పాటు వైద్యులు ఉంటూ సేవలందిస్తున్నారు. ఇవి వచ్చాక కిలోమీటర్ల కొద్దీ కాలినడక కష్టాలు, డోలీ మోతలు తప్పాయంటున్నారు గిరిపుత్రులు. ఇంతకు ముందు అయితే గిరి ఆరోగ్య కేంద్రం లేకుండా చాలా ఇబ్బందిగా జనాలకు ఇబ్బందిగా ఉండేది. గిరి ఆరోగ్య కేంద్రం రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది.
రోడ్డు కూడా సౌకర్యం బాగా కల్పిస్తుంది. అప్పుడైతే మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉండింది. ఈ జ్వరాలు జబ్బులు ఏదైనా సరే ఉన్నా సరే మాకు హెల్త్ సెంటర్ మాకు దగ్గర ఉండడం వల్ల ఏ రాత్రి అయినా పగలైనా మాకు ఇక్కడ చాలా చక్కగా మరి ఉంది. మాకు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉండడం వల్ల మరి అంబులెన్స్ అంతా కాపాని చిన్న చిన్న కష్టాలని ఇక్కడ మాకు అవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో కొండ ప్రాంతాల్లో దోలేమూతలు మాకు కష్టాలు తగ్గాయి సార్. ఈ హాస్పిటల్ రాకముందు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఏదొచ్చినా సరే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆటోలు బుకింగ్ చేసి కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు తీసుకెళ్ళడం అయితే చాలా బాగుంది. గోళీల్లోనూ తీసుకెళ్లేవారు, మోసుకొని వెళ్ళేవారండి. రోడ్ వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది. ఇప్పుడు తీసుకెళ్తారు. ఆశా వర్కర్లు కూడా రోజు వస్తుంటారండి. ఇక్కడ రోజు చూస్తారు. ఎవరికి జ్వరం వచ్చినా బాగోలేకపోయినా సరే ఇక్కడ పిలిచి బ్లడ్ టెస్ట్ చేయడము, వాళ్ళకి ఇంజక్షన్లు వేయడము, టాబ్లెట్స్ ఇవ్వడం గట్రా అన్ని చేస్తారండి. చాలా బాగా చూసుకుంటారు. చాలా ఇబ్బంది పడేవారండి అంతకు ముందు అయితే. ఇప్పుడు ఈ హాస్పిటల్ వచ్చాక చాలా బాగుంది మాకు. సాలూరు మండలం కరడావలస ఇతర గిరి శిఖరాగ్ర గ్రామాల్లో కంటైనర్ వైద్యశాలలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గిరిజన గూడాలన్నీ ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. సాలూరు మండల పరిధిలో దాదాపు 20 గిరిజన గ్రామాల ప్రజలు కంటైనర్ వైద్యశాలల సేవలు పొందుతున్నారు. ఒకప్పుడు గర్భిణీలు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు కంటైనర్ వచ్చిన కానుండి డాక్టర్లు కూడా బాగా వస్తారు. మంచిగా జరుగుతుంది సార్. గర్భిణీలు కూడా నడిపించుకొని ఒక్కొక్కసారి కురుకోట్లలో దింపేసేవారు సార్. అలాగ మెల్లలోకి తీసుకెళ్లిపోయేవారు. ఇప్పుడు కంటైనర్ వచ్చిన కానుండి ఇక్కడే అన్ని చూసుకుంటున్నారు సార్. ఈ హాస్పిటల్ ఉండడం వల్ల ఈ పక్క విలేజ్ల వల్ల ఇక్కడ వచ్చేసి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తున్నారు. అది హాస్పిటల్ లేకపోతే మరి మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. ఒక అర్ధరాత్రులను కడుపు నొప్పి వల్ల అది డెలివరీలు అవి వల్ల అందుబాటులో లేవడం వల్ల ఇంత ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు హాస్పిటల్ అవ్వడం వల్ల రోడ్ అవ్వడం వల్ల ఊరు కూడా బాగుపడుతుంది. నెలకు సుమారు 300 వరకు ఓపీలు వస్తున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నెలలో 2 రోజుల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కూడా ఇక్కడ సేవలు అందిస్తారు. ఇతర సమయాల్లో ఆశా కార్యదర్శులు, CHW ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. దాదాపు 25,000 పాపులేషన్ వరకు నా పిహెచ్సిలో హిల్ టాప్ విలేజ్ లో ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇక్కడ పిహెచ్సి కానీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ రావాలంటే కనీసం 2 hours అయినా పడుతుంది. సబ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. వాటిలో కస్టమైజ్ చేసి కంటైనర్ అనే హాస్పిటల్ అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. రోడ్ యాక్సెస్ లాగా, అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల చాలా నిర్లక్ష్యం చేసేవారు. అలాంటి వాళ్ళకి ఈ కంటైనర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ వీక్లీ ట్వైస్ వచ్చి వైద్య సేవలు అందిస్తారు. అలాగే MLHP కానీ ANM కానీ ఆశా కార్యకర్తలు వారం మొత్తం ఇక్కడే ఉండి ఓపీ సర్వీస్ అనేది రన్ చేస్తారు. పర్ మంత్ 200 ఓపీ వరకు వచ్చి ఇక్కడ వైద్య సేవల్ని వినియోగించుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చాక తమకు రోడ్లు మంజూరవుతున్నాయని, చక్కని వైద్య సేవలు అందుతున్నాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, కుప్పం ప్రజలు పాల్గొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకెళ్లిన చంద్రబాబు, లోకేష్ దంపతులు 5 గంటలు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివపురం PES వైద్య కళాశాలతో పాటు వీకోట, కుప్పం జాతీయ రహదారిలో బలగాలను మోహరించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రజల ఆశీస్సుల మధ్య కార్యక్రమం జరగడం మర్చిపోలేమన్నారు. సొంతింటి పండుగలా తరలివచ్చిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. కుప్పం ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరువలేనిదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇది తమ కుటుంబ పండుగ కాదని అందరి పండుగ అన్నారు. ప్రతి అడుగులో తమ కుటుంబానికి తోడుగా ఉన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన అతిథులు నేతలు కార్యకర్తలకు అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు.